వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం చేతులు చాచే పాకిస్తాన్కు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఒకప్పుడు ప్రాణమిత్రులుగా ఉన్న రెండు ఇస్లామిక్ దేశాల మధ్య ఇప్పుడు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అవును, ఒకప్పుడు పాకిస్తాన్కు అండగా నిలిచిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇప్పుడు దాయిదీ దేశంపై ఒక సైలెంట్ వార్ ప్రకటించింది. పాకిస్తాన్ పౌరులకు, ముఖ్యంగా వ్యాపారవేత్తలకు వీసాలు ఇవ్వకుండా చుక్కలు చూపిస్తుంది. ఇంతకీ యుఏఈ పాకిస్తాన్పై ఎందుకు ఇంత కోపంగా ఉంది? పాక్ వ్యాపారవేత్తలు ఎందుకు లబోదిబోమంటున్నారు? ఈ రెండు దేశాల మధ్య చెలరేగిన ఈ వీసా నిషేధం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో చూద్దాం. ఎప్పటి నుంచో ఎంతో మంది పాకిస్తానీలు ఉపాధి కోసం, వ్యాపారాల కోసం గల్ఫ్ దేశాలకు, ముఖ్యంగా యుఏఈకి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాకిస్తానీయులకు, ప్రత్యేకించి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, వర్తకులకు వీసాల జారీని యుఏఈ ప్రభుత్వం అనధికారికంగా నిలిపివేసిందని పాక్ మీడియా కోడెక్కుస్తుంది. దీనిపై యుఏఈ అధికారులు మాత్రం మేము ఎలాంటి నిషేధం విధించలేదు, అన్ని కేటగిరీల్లోనూ వీసా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని అధికారికంగా చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. అప్లై చేసిన ఏ పాకిస్తాన్కి కూడా వీసాలు అప్రూవల్ కావడం లేదు. ఇది పాకిస్తాన్కు మింగుడు పడని విషయంగా మారింది. ఈ అనధికారిక వీసా బ్యాన్ దెబ్బకు పాకిస్తాన్ వ్యాపార వర్గాలు లబోదిబోమంటున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ సెక్రటరీ జనరల్ షాహిద్ అన్వర్ మాట్లాడుతూ యుఏఈ ప్రభుత్వం చెబుతున్న మాటలకు, అక్కడ వెళ్లాలనుకుంటున్న పాక్ వ్యాపారవేత్తలు ఎదుర్కొంటున్న పరిస్థితికి అసలు పొంతనే లేదని వాపోయారు. దుబాయ్, షార్జా, అబుదాబిలలో దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్న బడా పాకిస్తానీ యజమానులకు కూడా ఇప్పుడు వీసాలు రావడం లేదట. దీనివల్ల ఎంతో ముఖ్యమైన అంతర్జాతీయ సమావేశాలు, ఎగ్జిబిషన్లు రద్దవుతున్నాయని, యుఏఈ మార్కెట్పై ఆధారపడిన తమ వ్యాపారాలు తీవ్ర నష్టాల్లో పడుతున్నాయని పాకిస్తాన్ సాల్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ ఇస్మాయిల్ సుత్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దీనిపై యుఏఈ క్యాన్సిలేట్ లేఖ రాసిన వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లబోదిబోమంటుంది. ఇంతకీ ఒకప్పటి మిత్రదేశాల మధ్య ఈ అగాధం ఎందుకు ఏర్పడింది? దీనికి ప్రధానంగా రెండు కారణాలు వినిపిస్తున్నాయి. ఇక మొదటిది, గతేడాది పాకిస్తాన్ సౌదీ అరేబియాతో చేసుకున్న ఒక రక్షణ ఒప్పందం. ఈ ఒప్పందం తర్వాత యుఏఈ పాకిస్తాన్కు క్రమంగా దూరం అవుతూ వచ్చింది. ఇక రెండవది, అత్యంత ముఖ్యమైన కారణం అప్పుల వసూలు. గతంలో పాకిస్తాన్ కష్టాల్లో ఉన్నప్పుడు యుఏఈ భారీగా ఆర్థిక సాయం చేసింది. ఆ పాత బాకీల కింద పాకిస్తాన్ ఇప్పుడు యుఏఈకి సుమారు $3.5 బిలియన్, అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల 33,474 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆ డబ్బును పాకిస్తాన్ తక్షణమే చెల్లించాలని యుఏఈ ఇప్పుడు పట్టుబడుతుంది. చేతిలో చిల్లి గవ్వలేక పొరుగు దేశాల నుంచి అప్పుల కోసం భిక్షాటన చేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు యుఏఈకి $2 బిలియన్ ఆర్థిక డిపాజిట్ను తిరిగి చెల్లించే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే, దీనిపై ఇంకొందరు పాక్ మంత్రులు నోరు జారి అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేశారు. అయితే పరువు పోతుందనుకున్న పాక్ ప్రభుత్వం ఈ వీసా ఆంక్షలు, అప్పుల చెల్లింపు అనేది బాహ్య ఒత్తిళ్ల వల్ల జరుగుతున్నది కాదని, కేవలం ద్వైపాక్షిక ఒప్పందాలలో భాగంగా జరిగే సాధారణ లావాదేవీని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. కానీ లోపల ఏం జరుగుతుందో అందరికీ స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఒకప్పుడు కష్టకాలంలో ఆదుకున్న యుఏఈకి అప్పులు తీర్చకపోగా వాళ్ళకి ఎదురు తిరుగుతున్న పాకిస్తాన్కు యుఏఈ వీసా బ్యాన్ రూపంలో సరైన బుద్ధి చెబుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి పాకిస్తాన్ ఈ ఆర్థిక సంక్షోభం నుంచి, యుఏఈ కోపం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.